హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అయితే కల్పించింది. అయితే ఈ ఉచిత ప్రయాణం పైన భిన్న అభిప్రాయాలు మహిళల్లోనే వ్యక్తమవుతున్నాయి. సర్వే చూస్తే కొంతమంది మహిళలు దీన్ని సపోర్ట్ చేస్తున్నారు. మరికొంతమంది ఎందుకు ఈ ఉచితాలు అని చెప్పేసి చెప్పిన వాళ్ళు కూడా లేకుండా పోలేదు. మరి దీనిపైన ఈ అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు పీఓడబ్ల్యూ సంధ్య గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. మేడం నమస్కారం మేడం. మేడం, ఉచిత బస్సు ప్రయాణం పైన మీ ఒపీనియన్ ఏంటి? అంటే మహిళల్లోనే చాలా మందిలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు. కొంతమంది ఎందుకు ఈ ఉచితాలని కూడా అన్నవాళ్ళు కూడా ఉన్నారు. మరి మీ ఒపీనియన్ ఏంటి మేడం? అంటే దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే మొబిలిటీ ఏ, చాలా రిస్ట్రిక్ట్ చేయబడినటువంటి సెక్షన్స్ కోసం ఈ ఉచిత ప్రయాణాన్ని వాళ్ళు పెట్టారు. సరే, రాజకీయ పార్టీలు పాలక వర్గాలు ఎప్పుడు ఏ స్కీములు పెట్టినా వాళ్ళందరూ ఓటు లక్ష్యంతో చేస్తారు. మహిళలంటే నడిచొచ్చే ఓటు బ్యాంకులు. మహిళల్ని ఎవరిని ఏ సెక్షన్స్ని వీళ్ళు టార్గెట్ చేసినా వాళ్ళని కేవలం ఓటు బ్యాంకులుగా మాత్రమే టార్గెట్ చేస్తారు. సరే, ఓటు బ్యాంకులుగా ఎంచుకున్న ప్రజలకి ఇచ్చిన హామీలు, ఇప్పుడు మనమే ఎలక్షన్స్ ముందు ఇచ్చిన హామీలను నిలబెట్టమని అడుగుతాం, లేదా ఎలక్షన్స్ ముందు వాళ్ళు ఇచ్చిన హామీలని అమలు చేయమని అడుగుతాం. అందులో ప్రధాన 6 డిమాండ్స్లో ఇదొకటి, మహిళలకు ఉచిత ప్రయాణం. కాబట్టి మహాలక్ష్మి స్కీమ్ కానీ, లేదా దాంట్లో వాళ్ళు ప్రపోజ్ చేసిన ఆఫర్ చేసినవన్నీ కూడా నిస్సందేహంగా మహిళలకు ఉపయోగపడేవి. అయితే ఆ రాజకీయ పార్టీ చిత్తశుద్ధి, లేదా ఆ రాజకీయ పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ తీసుకుందాం, కాంగ్రెస్ పార్టీ మహిళలను ఉద్ధరిస్తుందనో, లేదా ఆ పార్టీకి చాలా గొప్ప నిబద్ధత ఉందనో నేను మాట్లాడట్లా. ఇది మహిళలను ఉద్ధరించేదైతే దేశంలో ఎక్కువ కాలం పరిపాలించినటువంటి పార్టీ. బట్ అదే సమయంలో ఆ పార్టీ అనేక మహిళా ఉద్యమాల ఒత్తిడితో తీసుకొచ్చిన చట్టాలు తప్ప ఆ తర్వాత వచ్చిన బీజేపీ ఒక్కటి కూడా చేయలే. ఇప్పుడు పోలికంతా బీజేపీకి కాంగ్రెస్కి మధ్య చేయాలి. దేశ స్థాయిలో చూసినా, కేంద్ర స్థాయిలో చూసినా, ఇవాళ రాబోయే రోజుల్లో చూసినా. కాబట్టి ఏ రకంగా చూసినా మహిళల కోసం ఏమైనా చట్టాలు చేసినా, ఇప్పుడు స్థానిక సంస్థలో రిజర్వేషన్స్ ఉంది, కాంగ్రెసే చేసింది. రాజీవ్ గాంధీ మ్యాండేట్ ఇచ్చి మరీ చేశాడు, అది సొంత కాంగ్రెస్ పార్టీకి. ఆ తర్వాత మహిళా రిజర్వేషన్ బిల్లు కానీ, ఆస్తిలో సమాన హక్కు కానీ, అనేక చట్టాలు, లైంగిక వేధింపుల చట్టం, నిర్భయ చట్టం, ఈ చట్టాలు తీసుకొచ్చినటువంటి క్రెడిట్ వాళ్ళదే. కానీ అది వాళ్ళ సొంత ఆలోచన కాదు, దశాబ్దాల పోరాటాలతో వచ్చినాయి. మహిళా ఉద్యమాలు ఎప్పుడూ ఖాళీ కూర్చోలేదు. మహిళా ఉద్యమాలు, లైంగిక వేధింపుల చట్టం, కుటుంబ హింస నిరోధక చట్టం, ఆస్తులు సమాన వాటా హక్కు చట్టం అన్నిటి కోసం పోరాడాయి. దశాబ్దాల పోరాటాలతో విన్న ప్రభుత్వం కాంగ్రెస్. మహిళల ఆకాంక్షలని అర్థం చేసుకుని కనీసం కొంతమేరకైనా, అంటే అన్నేళ్ల పాలనలో మహిళలకి న్యాయం జరగకుండా, స్త్రీ పురుష సమానత్వం సాధించకుండా, అందరికీ అక్షరాస్యత, ఆరోగ్యం అందకుండా, రాజ్యాంగంలో పొందుపరుచుకున్న విషయాలని చేరుకోకుండా ఉన్నదానికి కారణము వాళ్లే. ఇంతో కొంత ఆ అంశాల మీద ఉద్యమాలు వస్తే ఆ ఉద్యమాల ఒత్తిడికి తల వంచి చేసిన అదేమైనా ఉంటే వాళ్లే. ఇక ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం ఉన్నవన్నీ నాశనం చేసేసింది, ఉన్న చట్టాలని నీరుగార్చేసింది. ఆ పోరాడి సాధించుకున్న చట్టాలు, మహిళల భద్రత కోసం వచ్చిన చట్టాలని ఫెయిల్ చేసింది, వాటిని డైల్యూట్ చేసింది. కాబట్టి అట్లాగే సంక్షేమ పథకాలు ఆనాడు, ఇప్పుడు కొన్ని గ్రామాల్లోకి వెళ్తే ఇందిరమ్మ ఇచ్చిన ఇళ్ళు తర్వాత మళ్ళీ ఇళ్ళు లేవు ఇప్పటికి కూడా. ఈ 2 బెడ్రూములు ఇల్లు అన్నా ఇంకోటన్నా ఇందిరమ్మ ఇళ్ళే లాస్ట్. ఇవాళ ఎక్కువ జిల్లాల్లో, ఎక్కువ గ్రామాల్లో మనకి ఇందిరమ్మ ఇళ్ళే చివరి కనపడతాయి. అట్లాగే ఈ సంక్షేమ పథకమైన, ఈ పథకం వెనక వాళ్ళకు ఒక టార్గెట్ మహిళా ఓట్లు అయినప్పటికీ ఈ పథకం వల్ల ఎవరికి నష్టం? వాళ్ళు పెట్టే దీనికోసం కేటాయించే ఆ బడ్జెట్ని అందరూ మాట్లాడుతున్నారు. అంటే మహిళల కోసం ఏమైనా చేద్దామని బయలుదేరంగానే అది బడ్జెట్, లోటు బడ్జెట్, అనవసరమైన కేటాయింపులని మాట్లాడడంలోనే పితృస్వామిక కోణం ఉంది. కాబట్టి చివరిగా అసలు అంశంకి వస్తే, ఒక మొబిలిటీ రిస్ట్రిక్ట్ చేయబడిన, అంటే ఇవాళ మాకు తెలుసు బస్తీల్లో, గ్రామాల్లో, గూడాల్లో, తండాల్లో అన్ని చోట్ల పనిచేసే సంఘం మాది. ఆ మహిళ పుట్టింటికి వెళ్ళాలన్నా, లేదా అవసరమై వెళ్తే భర్త డబ్బులు ఇస్తే తప్ప, అత్తగారు వాళ్ళు డబ్బులు ఇస్తే తప్ప వెళ్ళలేని స్థితి ఇప్పటికీ చాలామందిలో ఉంది. వాళ్ళు పని చేసినా వాళ్ళ పైసలు వాళ్ళ దగ్గర ఉండవు. ఇవాళ మీరు గవర్నమెంట్ టీచర్ల దగ్గరికి వెళ్ళి ఎంతమంది ఏటీఎం కార్డులు మీ దగ్గర ఉన్నాయని అడగండి, చెప్తారు. నేను 5-6 సందర్భాల్లో గవర్నమెంట్ మహిళా టీచర్ల మీటింగ్లలో ప్రతి చోట నేను రెగ్యులర్గా అన్ని సెక్షన్స్లోకి వెళ్తా. మహిళా టీచర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు
అందరికీ ఏటీఎం కార్డులు ఉంటాయి, జీతాలన్నీ బ్యాంకుల్లో పడతాయి కాబట్టి. ఎంతమంది ఏటీఎం కార్డులు మీ దగ్గరే పెట్టుకుని మీరు ఆపరేట్ చేస్తున్నారంటే 10% కూడా చేతులు ఎత్తారు ఇప్పటికీ. అంటే టీచర్ల పరిస్థితి అట్లున్నప్పుడు కింది వర్గాల పరిస్థితి ఎట్లుంటుంది? ఇక భర్తలు తాగుబోతులుగా ఉండి పట్టించుకోకుండా తిరిగితే వీళ్ళు సంపాదించిన డబ్బులు దాచిపెట్టుకోవడానికి ఎక్కడుంటాయి? ఆ కూరగాయలు తెచ్చి వండి పెట్టి బియ్యం తెచ్చి, ఇప్పుడు శ్రామిక వర్గ మహిళలు సంపాదిస్తున్నారు కానీ దాచిపెట్టుకునేంత డబ్బులు వాళ్ళ దగ్గర ఉండవు. వాళ్ళు పనికి వెళ్ళాలంటే ఇప్పుడు వాళ్ళు చేస్తున్న పనికి అడ్డా కూలీలు గానో ఇళ్ళల్లో డొమెస్టిక్ వర్కర్స్ గానో పని చేస్తున్నారు. వాళ్ళు వెళ్ళడానికి కూడా చాలామంది బస్సులకి వెళ్ళలేక అది అవైలబిలిటీతో పాటు ఎఫోర్డబిలిటీ, అంతకన్నా తక్కువ డబ్బులు 5-6 వేసుకుని ఆటోలు మాట్లాడుకుని వెళ్తారు. సో వీళ్ళందరికీ వెసులుబాటు వచ్చినట్టే. వాళ్ళ పని స్థలాలకు వెళ్ళేవాళ్ళు, శ్రామిక వర్గ మహిళలు, తమ మొబిలిటీ బాగా రిస్ట్రిక్ట్ చేయబడిన అండ్ చాలా కుటుంబాల్లో అనుమతి లేనిదే వెళ్ళరాదు. ఇప్పుడు కూడా ఏదో ఫ్రీ బస్సులు పెట్టినందుకు అట్లా వెళ్ళిపోతారని నేనైతే అనుకోవట్లే. ఏదో యాడ్లు ఇచ్చుకుంటున్నారుగా, మొగుడు మీద కోపం వచ్చినా, మొగుడు కొట్టినా పుట్టింటికి వెళ్ళాలంటే బస్ ఛార్జీలు కట్టక్కర్లేదు. అది సరే అడిగి చెప్పుకోవడానికి బాగానే ఉండొచ్చు, కానీ ఫ్రీ బస్సులు పెట్టినా అనుమతి లేకుండా బయటకు వెళ్తే ఆ తర్వాత వాళ్ళు ఎలాంటి నరకాన్ని చూస్తారో మనకు తెలుసు. కాబట్టి మహిళలు ఇవాళ మహిళలందరూ మంచి పనులే చేస్తున్నారు, మేము కూడాను. దాంట్లో ఇప్పుడు సమాజంలో క్రైమ్ ఉందనుకో, క్రైమ్లో కూడా వీళ్ళు ఉండొచ్చు, అక్కడక్కడ తప్పులు వాళ్ళు కూడా చేయొచ్చు. ఓవరాల్గా మనం అట్లా విడివిడిగా మనుషుల్ని విడదీయడం కాకుండా మొత్తంగా మహిళా లోకానికి సంబంధించిన అంశంగా చూస్తే అది వాళ్ళకు ఉపయోగపడుతుంది. చాలామంది పిచ్చి తిరుగులు తిరగడానికి ఉపయోగపడుతుంది, గాలి తిరుగులు తిరగడానికంటే అంత టైం ఎవరికి ఉంటుందండి? బతుకు ముందు బతుకు బండి నడపాల, లాగాల. కాబట్టి కొద్ది సెక్షన్స్ ఉమెన్ కోసం లేదా ఏ వర్గాలైనా కొద్ది మంది ఉంటారు నెగటివ్గా ఉండడం, ప్రొడక్టివ్గా లేకపోవడం, వాళ్ళ వల్ల కుటుంబానికి సమాజానికి ఉపయోగం లేకుండా నష్టకరంగా ఉండడం అనేవాళ్ళు ఎక్కడన్నా కొద్దిమంది ఉంటారు. ఆ గాలి బేచికి ఉపయోగపడుతుంది అనేలాగా మాట్లాడడం చాలా అన్యాయం. 2, ఉచితం వలన ఏదో నష్టపోతుంది ఆర్టీసీ అని చెప్పడం మరో అన్యాయం. ఖచ్చితంగా మహిళలు బయటకు రావడానికి వాళ్ళు వెనక ముందు సంకోచించకుండా వాళ్ళ కదలికలకి తోడ్పడేది ఈ నిర్ణయం. పోతే ఈ బస్సులు పెంచాలి, ఫ్రీక్వెన్సీ పెంచాలి, అనేక కోణాల్లో దీన్ని అమలు చేయడానికి చర్యలు తీసుకోవాలి. ఇదేదో జనాకర్షణ పథకంగా మహిళా ఆకర్షణ పథకంగా పెడితే ఉపయోగం ఉండదు. కాబట్టి దానికి తగిన విధంగా ఒక మంచి పథకం పెట్టినప్పుడు మహిళలకి ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అనేది ఏర్పాటు చేయడం అనేది ఆహ్వానించదగింది. కానీ దాని చుట్టూ రాజకీయాలు, ఓటు బ్యాంక్ రాజకీయాలకే పరిమితం కాకుండా అది నిజంగా ఆచరణలో అమలు చేసే విధంగా ఎక్కువ కాలం మొదలు ఆర్భాటంగా పెడతారు. పెట్టాం కదా 6 నెలలు అంటారు. మద్య నిషేధం అన్నప్పుడు కూడా నిషేధం కాదు, కనీసం నిజాయితీగా నియంత్రించండి అన్నాం, నిషేధం అన్నారు. అది 6 నెలలు ఉంటుంది, ఆ తర్వాత తూట్లు పొడుస్తారు. కాబట్టి ఏదైనా తూట్లు పొడిచే విధంగా పథకాలు అంటే ఇక మళ్ళీ 5 ఏళ్ల వరకు అవసరం లేదు కదా, మళ్ళీ ఆనాటికి ఇంకోటి ఏదోటి ఆలోచిద్దాం అని తూట్లు పొడిచే విధంగా కాకుండా ఆచరణలో పెట్టేలాగా ఉండాలి అనేది నా అభిప్రాయం. ఇక మేడం, ఇటు ఆటో వాళ్ళు మా ఉపాధి మీద దెబ్బ పడిందని చెప్పేసి ధర్నాలు చేయడం కూడా చూస్తున్నాం, మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఖచ్చితంగా ఆటో వాళ్ళ మీద, మా ఆటో యూనియన్లు కూడా ఉన్నాయి, ఆటో వాళ్ళ మీద ఉపాధి మీద పడుతుంది అనేది వాస్తవం. కానీ వాళ్ళు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ ఉన్న బస్సుల్లో వాళ్ళ బయటకు వెళ్తున్న మహిళలు అందరూ కూడా అకామిడేట్ కారు. ఈ ఉన్న బస్సుల్లో వాళ్ళు పాటిస్తున్న వేళల్లో అవి అందరికీ అందుబాటులో లేవు. అట్లాగే ఈవేళ బస్సులు ఉన్నా, ఇప్పుడు మేము ఉన్నాం, నేనంటే కొంచెం మిడిల్ క్లాస్ కాబట్టి బస్సులున్న బస్సు ఎక్కాలనే ఆలోచన తొందరగా చేయను. అమ్మో ఆటోకి వెళ్ళిపోదాంలే అనుకుంటా. నాకు బస్సులో ఉచితం లేనప్పుడు కూడా నేను ఆటోకి వెళ్ళా. కాబట్టి ఆటోలు అయితే వాళ్ళ ఆక్యుపెన్సీ తగ్గుతుంది కొంత. కాబట్టి వాళ్ళు బస్సుల వేళల్ని బట్టి వాళ్ళు నడుపుకోవడం, కొంత వాళ్ళు కూడా డిమాండ్ పరంగా వాళ్ళు కూడా అకౌంటబుల్గా ఉండడం, డిమాండ్లు బాగా పెట్టకుండా. మొన్నటిదాకా 20 రూపాయలు అయిన చోట కూడా వాళ్ళు 100 రూపాయలు తీసుకున్నారు. అంటే ఉదాహరణకి మినిమం, నా ఉద్దేశం నేను 30-40 వరకు తీసుకోవచ్చు. ఇవాళ మినిమం 30-40 లేకుండా ఏది రాదు ఒక రైడ్ అంటే.
కాబట్టి ఓ 40 తీసుకునే కాడ కూడా వాళ్ళు 100 తీసుకునే సందర్భాలు, ఎక్కడ 50, 60 తీసుకోవడం కనిపించట్లా. కాబట్టి జనం విసిగిపోయి వెళ్తున్నారా, నిజంగా ఫ్రీ పెట్టడం వల్ల వెళ్తున్నారా కూడా గమనించాల్సిన అవసరం ఉంది. మేడం, కొంతమంది మహిళలే దీన్ని అంటే ఎందుకు ఉచితాలు మేము అడిగామా అన్న వేలో కూడా మాట్లాడుతున్నారు. దీనివల్ల కొన్ని నష్టాలు ఉన్నాయని కూడా చెప్పడం చూస్తున్నాం. దీని బరువు అంతా కూడా మా మీదనే వేస్తారు అని చెప్పాడు. ఏంటి మహిళల్లో కూడా ఇటువంటి విమర్శ రావడానికి గల కారణాలు ఏంటి? ఉంటుందండి. ఇప్పుడు చాలామంది మహిళల సమస్యలు మాట్లాడినప్పుడు వాళ్ళవి కాని సమస్యల్ని వాళ్ళు అసలు అవసరం లేదనే మాట్లాడతారు. ఇప్పుడు కుటుంబ హింసను ఎదుర్కొనే మహిళల కోసం కుటుంబ హింస నిరోధక చట్టాలు ఉండాలని మేము అంటాం. కానీ కుటుంబ హింస ఎదుర్కొని మహిళలు మాకు అవసరం లేదు ఆ చట్టం అంటారు. కానీ ప్రాబ్లము నీకు మూడు కొట్టకపోతే, నీకు బాధ లేకపోతే నీకు ఎందుకు దాని గురించి ఆలోచన? ఎవరు బాధపడతారో వాళ్ళే వాడుకోండి ఆ చట్టాన్ని. ఇవాళ తమ స్వార్థ ప్రయోజనాలు కూడా పోరాడి సాధించుకున్న చట్టాలను వాడుకునే బాపుతున్నారు. అది అన్ని సెక్షన్స్లో ఉన్నారు. నేను ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కావచ్చు, మహిళల కేసులు కావచ్చు, అత్యాచార నిరోధక చట్టాలు కావచ్చు. కాబట్టి ఏ చట్టమైనా దశాబ్దాల పోరాటాలతో వచ్చిన చట్టాలు. వాటిని ఎవ్వరు పడితే వాళ్ళు మీ స్వార్థపూరిత ఆలోచనలకి, స్వార్థ ప్రయోజనాలకి వాడుకోవద్దు. అలాగే మీకు సమస్య లేకపోతే దునియాలో ఎవరికి లేదన్నట్టు మాట్లాడొద్దు. ఏ చట్టమైనా దునియాలో ఎవరికైతే అవసరమో వాళ్ళ కోసం తెచ్చింది. దాని మీద జడ్జిమెంటల్గా ప్రతి ఒక్కళ్ళు మాకు అవసరం లేదు. అరే నీకు బస్సే అవసరం లేకుండొచ్చు, నువ్వు ఆటోలో పోవచ్చు, సొంత వెహికల్స్ ఉండొచ్చు. కాబట్టి ఎవరికి అవసరమో వాళ్ళ కోసం ఈ స్కీమ్. కాబట్టి బస్ ఛార్జెస్ పెట్టుకోలేని మహిళలు ఉన్నారు. రండి బస్తీల్లోకి, పేద కుటుంబాల్లోకి రండి. ఆ రోజు ఛార్జీకి లేక నడిచి వెళ్ళి ఉద్యోగాలు చేసిన బిలో మిడిల్ క్లాస్ నాకు తెలుసు, ఉద్యమకారులు నాకు తెలుసు. బస్ ఛార్జీకి లేక నడిచి వెళ్ళిన వాళ్ళు నేను ఎంతోమందిని చూపిస్తా. కాబట్టి అట్లా ఉపయోగపడే వాళ్ళకి కోసం కేటాయించినవి ఏవైనా ఉంటే వాటి మీద అందరూ తగుదనమ్మా అని జడ్జిమెంట్లు ఇవ్వడం కాకుండా అవి ఎవరికి అవసరమో వాళ్ళకు ఉపయోగపడాలి అనేది కోరుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.